హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈ రోజు రెసిపీ వచ్చేసి మనకు నాగుల పంచమి రాబోతుంది కదా. నాగుల పంచమి రోజు ఎలా ప్రసాదాలు చేయాలి, చిమ్మిలు చేస్తుంటాము, అలాగే చలిమిడి కూడా చేస్తుంటాము. ముందుగా ఎలా చేయాలో చూద్దాము. చిమ్మిలి కోసము 1 కప్పు నువ్వులు తీసుకోవాలి. ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకున్నాను, తెల్లటి అయినా నల్లటి అయినా కూడా తీసుకోవచ్చు. 1 కప్పు నువ్వులకి 1/2 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు చలిమిడి కోసం 1 కప్పు బియ్యాన్ని తీసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టేసుకొని ఉంచుకోవాలి. 2 గంటలు నానబెట్టిన తర్వాత వీటిని వడబోసుకోవాలి. 1/4 కప్పు పెసరపప్పును తీసుకొని ఇలా కడిగేసి నీళ్లు వేసేసుకొని 1 గంట సేపు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు చిమ్మిలి తయారు కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నువ్వులు పచ్చి నువ్వులేనండి, పచ్చి నువ్వులే తీసుకోవాలి. మనం నాగదేవతకి పచ్చి వాటితోనే నైవేద్యం పెడతాము, వండినే పెట్టాం కదా, అంటే ప్రాంతాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇలాంటి ఈ పచ్చి నువ్వులనే మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం బరకగానే మనకు గ్రైండ్ అవుతుంది. పచ్చి నువ్వులు కదా, మెత్తగా కాదు. ఇలా బరకగా గ్రైండ్ చేసేటప్పుడు బెల్లాన్ని కూడా ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఏమి కూడా వాటర్ అవసరం లేదండి. ఇలా మనం ముద్దలుగా చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్లా చేసుకోవచ్చు, లేదంటే ఓవెల్ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు అన్నీ కూడా ఇలా చేసుకుంటే మన చిలిమిడి రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా పొడువుగా చేసుకోవచ్చు, లేదంటే ఇలా రౌండ్గా కూడా చేసుకోవచ్చు. ఏ విధంగానైనా ఇలా 2 రకాలుగా చేసుకోవచ్చు. ఇవి మనము తినడానికి చేసుకోవాలంటే నువ్వులను వేయించి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చిమ్మీలి అనేది రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టీమ్ బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా బియ్యాన్ని వేసుకొని నీళ్ళంతా వడిచిపోయే విధంగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ బియ్యాన్ని మనం ఒక 10-15 నిమిషాల వరకు ఇలా బియ్యాన్ని ఇలా వెడల్పుగా చేసేసుకుంటే మన తడంతా కూడా ఆరిపోతుంది. మనకు అరిసెలకు ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. ఒక 10-15 నిమిషాలు పూర్తిగా పక్కన పెట్టేసి తడంతా పోయే వరకు ఉంచేసుకోవాలి. చూడండి, 15 నిమిషాల తర్వాత మనకి ఇలా తడంతా పోయింది కదా, తడిపొడిగా ఉన్నప్పుడే ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. చూడండి, మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని వేసి మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మనకు బియ్యం తడితడిగా ఉన్నా ముద్ద అయిపోతుంది, బెల్లం ఎక్కువ అయిపోయినా కూడా ముద్దగా అవుతుంది. అలాంటప్పుడు కొంచెం బియ్యం పిండిని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనకి ఇలా లడ్డూలుగా చుట్టుకోవాలి. వీటిని ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఇలా చుట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా చేసుకోవాలి. చూడండి, మన చలిమిడి రెడీ అయిపోయింది. అన్నీ ఇలా చేసి పెట్టుకుంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు అన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పప్పుని కూడా నానబెట్టేసుకొని ఉంచుకున్నాం కదా, ఈ వడపప్పుని కూడా ఒక గిన్నెలో ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, నాగుల పంచమి రోజు అలాగే నాగుల చవితి రోజు పెట్టే ప్రసాదాలు రెడీ అయిపోయాయి. చలిమిడి, చిమ్మిలి, ఆవు పాలు, వడపప్పు అన్నీ రెడీ అయిపోయినాయి. కొందరు పానకం కూడా పెట్టుకుంటారు. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ఈ నాగుల పంచమి రోజున మీరు కూడా ట్రై చేసి దేవునికి నైవేద్యంగా పెట్టండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి అలాగే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.